హిట్ అనమాట. ఏం చెప్పాలో అవసరం లేదనమాట. జనరల్గా ఓపెన్గా ఒకటే చెప్తాను నేను, ప్రొడ్యూసర్లు ఏం ఫిక్స్ అయిపోయారంటే, అరే మనం ఇన్ని ఖర్చు పెట్టి ఫైటర్లను పెట్టి పెట్టి అన్నీ పెట్టి పైసలు మొత్తం దెంగబెట్టుకుంటున్నాం, ఇది కాదు ఓ 2 కోట్లు పెట్టి ఆడుకో 20 లక్షలు ఈడుకో 20 లక్షలు ఇచ్చి ఓ చిల్లర రైటర్ గారికి ఒకటి రాయించేసి 4 పంచులు వేసేయండి సినిమాలు హిట్ అయిపోద్ది కలర్ఫుల్గా అనుకున్నారు. దీంట్లో ఊహించుకోవడానికి అంటే రిమెంబరింగ్ చేయించుకోవడానికి అంటే ఓటీటీకి కూడా యాక్సెప్టెడ్ మూవీ కాదండి. ఓటీటీలో ఎంత 60 రూపాయలు కట్టాలనుకుంటా కదా ఒక సినిమా చూడడానికి, ఎంత 150. నేను ఇప్పుడు దాకా వాడలేదు ఓటీటీ, ఇలాంటి లెత్కోరి వస్తాయని. దాంట్లో చూసే సినిమా కూడా కాదంటే ఒక లైన్ లేదండి. అంటే ఒక థీరీ ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే పంజాగుట్ట మీద నుంచి వెళ్ళాలి, అలా రూట్ ఉంటుంది కదా, అలాంటి రూటే లేదు అసలు. అలా దీనికి మైండే లేదు అసలు సినిమాకి. ఒక 4 కామెడీ పంచులు వేసి 4 హీరోలను పెట్టి 4 సాంగ్స్ పెట్టి లేకపోతే 4 కత్తిలాంటి అమ్మాయిలు పెట్టి, అమ్మాయిలు కూడా లేరు, అది వేరే విషయం, డబ్బులు బొక్కే, అది పక్కన పెట్టు. ఏమీ లేదు, హీరోయిన్ ముట్టుకోడు. 6 కాదు కదా, వాళ్ళ 3 కూడా వేస్టే, ఉన్నోళ్ళు కూడాను. ఉన్న వాళ్ళే రికగ్నైజేషన్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఆడేవాడు బలగం, ఆయన పేరేం పేరు మర్చిపోయినా, ప్రియదర్శ్. ఆయన వాల్యూ కాపాడుకోవాలంటే నువ్వు కావాలంటే ఇది ఏదైనా యాడ్లైనా ఏదైనా చేసుకోగానే ఇలాంటి లఫ్డ్ సినిమాలు చేయొద్దు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఓపెన్ హార్టెడ్లీ డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి ఓం మేము బుష్ కాదు, ఓం మేము ఫట్ అనమాట. ఏమీ లేదండి. అవన్నీ జోకులు కాదండి, అవన్నీ ఈనాడు పేపర్లో కింద లైన్లో వస్తాయి చూడండి, సీమా ఏనుగు జోకులు బాగుంటాయండి దీనికన్నా. అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటండి దానికి ఎందుకు నవ్వుతారండి మీరు? దాన్ని నవ్వాలి అంటే లోపల నుంచి వస్తుందండి నవ్వు. పక్కన నవ్వుతున్నాడు కదా అని నేను నవ్వుతున్నాను అనమాట. అందరు బాగుంటుందండి, బహార్ బాగుండదు, అది పక్కన పెట్టండి. లేదండి, ఆయన ఫెయిల్యూర్ కాన్సెప్ట్లు అండ్ నేను నా గుండెల్లో చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద ఇష్టం కాదు. 4 చిల్లర పంచులు వేసి సినిమాని హిట్ కొట్టిచ్చేసి పబ్లిక్ టాక్ చెప్పిచ్చేసి పైసలు తగ్గిపోదామంటే కుదరదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. నాకైతే ఓపెన్ హార్టెడ్లీ ఒక థీరీ లేదనమాట. సెకండ్ హాఫ్ అయితే వరస్ట్. ఓపెన్ హార్టెడ్గా డబ్బులు పెట్టి నువ్వు కొంటే మాత్రం ఈ సినిమా చూసి అరే నిజంగా చెప్పాడురా అనుకుంటాం. ఉన్నాయి అక్కడక్కడ జోకులు, అవి జోకులు కాదండి, బోకులే, మొత్తం జోకులు ఏం లేవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకుమించి ఏం లేదు. ఈ వారం ఏం సినిమా లేదేంటి అనుకున్నానో ఇది దొరికింది నాకు. రేటింగ్ ఏమీ లేదండి, ఓన్లీ ఫైటింగే.